అందరికీ నమస్కారం. నా పేరు హర్షిని. నేను జెడ్పీపీ హై స్కూల్ పి లక్ష్మీవాడలో చదివాను. ఈ 2026 ఎస్ఎస్సి రిజల్ట్స్‌లో నాకు 595 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా అమ్మ, మా నాన్న, మా స్కూల్ స్టాఫ్ అందరూ దీనికి సహకరించడం వల్ల నాకు 595 మార్క్స్ వచ్చాయి. మా నాన్న కోరిక ఏంటంటే నేను జిల్లా ఫస్ట్ రావడం. కానీ ఒక మార్క్‌తో నేను జిల్లా సెకండ్ వచ్చాను. అండ్ స్టేట్ సెకండ్ కూడా రావడం నాకు చాలా ఆనందకరం వేసింది. ఒక మార్క్ తగ్గడం వల్ల మా నాన్న కోరిక తీర్చలేకపోయానని నాకు కొంచెం బాధ ఉంది. స్కూల్లో స్టాఫ్ అందరూ మాకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మేము చెప్తాము అని చెప్పేసి ఎప్పుడు మా వెంట ఉండి మాకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ చెప్పేవారు. అందరు సార్లు వాళ్ళ లెసన్స్తోనే కాకుండా బయట ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకుని మాకు చాలా అర్థమయ్యేలా చెప్పేవారు. మా స్కూల్లో వాతావరణం అనేది చాలా కామ్గా, పీస్గా ఉండేది. మా స్కూల్లో స్టాఫ్ అందరూ ఇప్పుడు తెలుగు సార్, హిందీ సార్ అందరూ ఏం చెప్పేవారంటే గ్రామర్ మెయిన్, లెసన్స్ తర్వాత చదువుకుందాం అని చెప్పేసి ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. మా స్కూల్లో స్టేట్ సెకండ్ నేనే కాకుండా మా ఫ్రెండ్ కూడా వచ్చింది. మా స్కూల్లో 39 మెంబర్స్ రాస్తే 500+ మార్క్స్ 15 మెంబర్స్కి వచ్చాయి. మా స్కూల్లో 39 మెంబర్స్ రాస్తే 39 మెంబర్స్ పాస్ అయ్యారు. మా స్కూల్లో 100% పాస్ పర్సంటేజ్ ఉంది. ఈ నా విజయానికి కారణమైన మా అమ్మకి, మా నాన్నకి, మా స్కూల్ స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నంద్యాల కార్తిక. నేను జెడ్పీపీ హై స్కూల్ పి లక్ష్మీవాడ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. నాకు 10th క్లాస్ ఎస్ఎస్సి పరీక్షలలో 600కి 595 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మార్కులు రావడానికి ముఖ్య కారణం టీచర్స్ ఎంకరేజ్మెంట్, మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మరియు ముఖ్యంగా మా హెచ్ఎం మేడం ఎస్ రాజరాజేశ్వరి మేడమ్స్ ఎంకరేజ్మెంట్. వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే నాకు ఇన్ని మార్క్స్ వచ్చేవి కాదు. మా టీచర్స్ కూడా స్కూల్లో చాలా ఫ్రెండ్లీగా, కేర్ఫుల్గా, సపోర్టివ్గా ఉండేవారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని పదే పదే అడిగేవారు. ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు చెప్తామమ్మా, అడగండి అని చెప్పేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించేవారు. నాకు ఐఐటి క్రాక్ చేయాలని ఒక చిన్న ఆశ ఉంది. కానీ మా ఫాదర్ ఒక చిన్న షాప్ కీపర్. మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను ఐఐటికి అవ్వలేకపోతున్నాను. ట్రిపుల్ వెళ్దామని అనుకుంటున్నాను. ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుంటుందని శ్రీ నారా లోకేష్ గారిని మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. ఐఐటి క్రాక్ చేయాలనేది నా గోల్. దానికోసం నేను చాలా కష్టపడతానని అందరికీ చెప్తున్నాను. తర్వాత నేను బీటెక్ చేసి సిఎస్సిలో ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను మా అమ్మ చాలా ప్రోత్సహించేది. నువ్వు ఖచ్చితంగా జిల్లా ఫస్ట్ రావాలని మా అమ్మ చాలా కోరుకుంది. నేను జిల్లా ఫస్ట్ రానందుకు బాధపడుతున్నాను, కానీ సంతోషంగానే ఉంది. జిల్లా సెకండ్ వచ్చినందుకు, ఒక్క మార్కుతో పోయినందుకు ఇంకా బాధగా ఉంది. స్టేట్ సెకండ్ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా గర్వపడుతున్నారు మా పేరెంట్స్ కూడా. అందరూ వచ్చి రిలేటివ్స్ రోజు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది నాకు. మా అమ్మగారికి జిల్లా సెకండ్ రావాలని చిన్న ఆశ ఉండేది, కానీ నేను స్టేట్ సెకండ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.